మీకు సెక్రటేరియట్ లోపలికి దర్జాగా వెళ్ళాలనుందా? మిమ్మల్ని ఎవ్వరూ ఆపకూడదంటే ఒకే ఒక్క రూట్ అండి. చక్కగా పోలీస్ డ్రెస్ కొనుక్కొని ట్యాగ్ తగిలించేసుకొని పోతే సరి. గేట్ దగ్గర ఒక్కరంటే ఒక్కరు కూడా మిమ్మల్ని ఆపరు. ఏంటి నమ్మడం లేదా? అయితే ఈ వీడియో ఒకసారి చూడండి. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న వాడి పేరు నిఖిల్. డ్రెస్ చూసి పోలీస్ అనుకున్నారు. వాడికి అంత సీన్ లేదులేండి. కానీ సెక్రటేరియట్ లోకి మాత్రం ఎంట్రీ ఉంది. లోపల రీల్స్ తీసుకునే గట్స్ కూడా ఉన్నాయి. పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొనుక్కుని రేవంత్ రెడ్డిని కల్పిస్తానని ఏకంగా సెక్రటేరియట్ లోనే వీడియోలు చేసేసాడు. నీ గట్స్ కి హ్యాండ్స్ ఆఫ్ రా బాబు. ఇదే కాదండోయ్, ఐపీఎల్ లో టికెట్లు ఇప్పిస్తానంటూ వీడియోలు కూడా చేసేసాడు ఈ నకిలీ పోలీస్. అదంతా ఒక ఎత్తైతే ఈ నకిలీ నిఖిల్ మీద ఏపీలో చీటింగ్ కేసులు కూడా ఉన్నాయట. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కాళ్లకు బలపాలు కట్టుకుని మరి ఈ చీటర్ని అయితే పట్టుకున్నారు. ఇక్కడ ఈ నకిలీ పోలీస్ మ్యాటర్ ని కొంచెం సేపు పక్కన పెడితే నార్మల్ పీపుల్స్ ఎవరైనా సెక్రటేరియట్ గేట్ తాకంగానే ఏ భాయ్ పక్కకు జరుగు, నో ఎంట్రీ అనేసి మన పోలీస్ అన్నలకు ఇలాంటి చీటర్లు సెక్రటేరియట్ లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే చోద్యం చూస్తున్నారా? ఆ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చే వరకు ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది ఇక్కడ $1,000,000 ప్రశ్న. సెక్రటేరియట్ లో భద్రత లోపం అనేది ఇది మొదటిసారి కూడా కాదు. ఇప్పటి వరకు చాలా మంది ఫేక్ ఐడెంటిటీతో సెక్రటేరియట్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటి లోపాలు ఎత్తి చూపిస్తే ఉపా కేసులు పెడతామని రివర్స్ లో సర్కార్ ధమ్కి ఇవ్వడం. గ్రేట్ తెలంగాణ, గ్రేటెస్ట్ సర్కార్. మరి మీరేమంటారు?